నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. భీమవరంలో తోట సీతారామలక్ష్మితో పవన్ భేటీ. కాసేపట్లో టీడీపీ జనసేన నేతలతో సమావేశం. కాసేపట్లో విశాఖకు ఏపీ సీఎం జగన్. శారదాపీఠం ఉత్సవాల్లో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్. వేమిరెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలే. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారన్న కిషన్ రెడ్డి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. మేడారంలో మహాజాతర ప్రారంభం. సాయంత్రం గద్దెపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు, సారాలమ్మ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు. భీమవరంలో జనసేనానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కలవనున్న పవన్ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన నేతలతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారాన్ని భీమవరం నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీదేవి. భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన 11 గంటలకు హెలిప్యాడ్ లో దిగడం జరిగింది. అక్కడ కార్యకర్తలు అయితే అభిమానులు అయితే ఘన స్వాగతంతో టీడీపీ నేతలు జనసేన నేతలు కూడా స్వాగతం పలికారు. అలాగే అక్కడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి భారీ ర్యాలీతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా కలవడం జరిగింది. ఇప్పుడు అక్కడ సమావేశం జరుగుతుంది. దీని అనంతరం ఇప్పుడు నిర్మల ఫంక్షన్ హాల్ కి 3 గంటలకి ఇక్కడ జనసేన టీడీపీ నేతలతో సమావేశం కానుంది. లోపల వారావారీగా సమావేశం జరుగుతుంది. ఇంకా ఏ విషయం అన్నది ఇంకా బయటకు అనేది ఇంకా రానివ్వలేదు. అలాగే ఇప్పుడు జిల్లా నుంచి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల నుంచి కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు వాళ్ళందరినీ కలిసి తర్వాత మొత్తం ఇక్కడ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో 3 గంటలకి ప్రారంభం అవుతుంది మీటింగ్. అక్కడ మీటింగ్ లో మొత్తం ఏంటనేది ఎదురుకెళ్తుంది శ్రీదేవి. అంటే సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించబోతున్నారు సతీష్? అంటే ఇక్కడ గతంలో జనసేన వైసీపీ మీద పోటీ చేయడం జరిగింది. తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలన్న ఉద్దేశం మీద మళ్ళీ సీటు గురించి ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ అలా స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఇక్కడ లోకల్, మీరేమో అన్లోకల్ అక్కడ అని చెప్పి అన్నారు. లోకల్ అన్న దాని మీద ఇక్కడ ఏదైనా స్థానికంగా ఒక రెసిడెన్సీ ఏర్పరచుకుని ఇక్కడే ఉండి మొత్తం ఈ ఎలక్షన్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మొత్తం అక్కడే ఉండి ఇక్కడ నుండి పోటీ చేసే విధానం కనబడుతుంది. అందుకని అక్కడ తెలుగుదేశం కార్యకర్తలతోనూ అలాగే జనసేన కార్యకర్తలతోనూ మొత్తం అంతా కూడా చర్చలు జరుగుతున్నాయి శ్రీదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటనకు బయలుదేరారు. అక్కడ శారదా పీఠాన్ని ఆయన సందర్శించబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన శారదా పీఠానికి చేరుకుంటారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. స్వామి దర్శనం అనంతరం ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకుంటారు సీఎం జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.
ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటనకు బయలుదేరారు. అక్కడ శారదా పీఠాన్ని ఆయన సందర్శించబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన శారదా పీఠానికి చేరుకుంటారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. స్వామి దర్శనం అనంతరం ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకుంటారు సీఎం జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇంకా ప్రాంగణానికి ఎంతసేపట్లో సీఎం చేరుకుంటారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మరి కాసేపట్లో విశాఖ శారదా పీఠానికి అయితే చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ నాయకులు అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే శారదాపేట కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి కూడా పెందుర్తి సమీపంలో ఉన్న శారదాపేటకి అయితే చేరుకొని అమ్మవారి దర్శనాన్ని నుంచి కూడా అట్లాగే ఎవరైతే స్వామీజీ ఉందో స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని కూడా మళ్ళీ వెంటనే స్పెషల్ ఫ్లైట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి బయలుదేరనున్నారు. అయితే ఈ యొక్క టూర్ భాగంగా కూడా ముఖ్య నాయకులతో కూడా కాసేపు బయట మాట్లాడి కూడా శారదాపేట అమ్మవారిని దర్శించుకోవడం కూడా మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోతారంటూ కూడా తెలుస్తుంది శ్రీదేవి. మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ఆ ఎయిర్పోర్ట్ దగ్గర భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి అయితే ఇటుక కార్యకర్తలు గాని నాయకులు గాని ఎయిర్పోర్ట్ నుంచి శారదాపేట వరకు కూడా ముఖ్యమంత్రిని భారీ ర్యాలీతో కూడా తీసుకెళ్తారంటూ కూడా సమాచారం తెలిసింది. అయితే భారీ బందోబస్తు కూడా దారి అంతా కూడా భారీ బందోబస్తు పోలీసులు నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పడానికి అయితే ఎవరైతే ఉత్తరాంధ్రలో మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కూడా అక్కడైతే వేచి చూస్తున్నారు. అయితే మరీ కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే రాబోతున్నారు శారదాపేటకి. శ్రీదేవి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. అన్నదాతలు మరోసారి ఢిల్లీ చలో మార్చుకు సన్నద్ధమవుతున్న తరుణంలో చర్చల కోసం కేంద్రం మరోసారి వారిని ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 4 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శంభు వద్దకు భారీగా చేరుకున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అన్నదాతలు మరోసారి ఢిల్లీ చలో మార్చుకు సన్నద్ధమవుతున్న తరుణంలో చర్చల కోసం కేంద్రం మరోసారి వారిని ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 4 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శంభు వద్దకు భారీగా చేరుకున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. రైట్, హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామం, లాభదాయకంగా మా ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయి. ఇతర సంస్థలతో కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటీవల ఆయన నారాయణపేట జిల్లాలోని కోసిగి లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 4,369 కోట్ల విలువ చేసే 20 పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు, జిల్లా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు పర్యటన సందర్భంగా ఇప్పటికే 1500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎస్పీలు, డీఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రశాంత్ కుమార్, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు జుపల్లి కృష్ణారావు కూడా పాల్గొననున్నారు. హెలికాప్టర్లో సీఎం రానున్న సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటు సైతం అధికారులు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్లను, ఫైర్ ఇంజిన్లను సైతం ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం అక్కడే మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి వారితో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పొత్తుపై రకరకాల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కమలంతో సవారీకి కారు రెడీ అవుతోందనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. అయితే పొత్తు అనే ప్రసక్తే లేదు. సింగిల్గానే తడాఖా చూపిస్తామని కమలనాథులు కుండబద్దలు కొడుతున్నారు. కేసీఆర్ టార్గెట్గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయినా పొత్తుపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంతేకాదు త్వరలో కేసీఆర్ ఢిల్లీ కూడా వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుందా? కమలంతో దోస్తీకి కారు పార్టీ ఎందుకు తహతహలాడుతోంది? అసలు బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవుతుందా? చూద్దాం. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీతో పొత్తుకు గులాబీ పార్టీ సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని, అవన్నీ వెలికి తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణను దోపిడీ చేసిన వారిని ఎవరిని వదలమని హెచ్చరిస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో వచ్చే ఇబ్బందిని ఎదుర్కోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని కేడర్ను కాపాడుకోవడం గులాబీ బాస్ కేసీఆర్కు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పైగా త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం సగం సిట్టింగ్ స్థానాలు దక్కించుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కేసీఆర్ పార్టీలో చర్చిస్తున్నారని టాక్. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మెడ మీద తలకాయ నెలలు మాట్లాడుతుంటారు. కాబట్టి దేని చేస్తుందని మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు, వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై కేసీఆర్ బీఆర్ఎస్ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం తెలంగాణలో అధికారం లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనేది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. కేంద్రంలో అధికారం పంచుకోవడం ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది గులాబీ బాస్ ఆలోచనగా చెప్తున్నారు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై ఇప్పటికే బీజేపీ నేతలు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండదని బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 9 ఎంపీ స్థానాలు, బీజేపీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తు కుదిరితే ఎవరి సిట్టింగ్ స్థానాల్లో వారు పోటీ చేయడంతో పాటుగా మిగిలిన స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే దానిపై చర్చలు జరుపుతామని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ఢిల్లీకి వెళ్తారని చర్చ నడుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరుపుతారని తెలుస్తోంది. వారం 10 రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ప్రస్తుతం ఊహాగానమే అయినప్పటికీ కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాతనే పొత్తు అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉంది. రెండో రోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం హాట్గా సాగింది. స్పోర్ట్స్, ట్యాక్స్, శానిటేషన్ అండ్ టౌన్ ప్లానింగ్ పై వాడివేడి చర్చ జరిగింది. అవి కాకుండా అన్ని శాఖల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు కార్పొరేటర్లు. దీంతో శానిటేషన్, అడ్వర్టైజ్మెంట్ పై హౌస్ కమిటీ వేయాలని నిర్ణయించింది కౌన్సిల్.
తెలంగాణ రాష్ట్రంలో మూడుసారి 2 రోజుల పాటు సాగాయి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు. రెండో రోజు జీహెచ్ఎంసీలో స్పోర్ట్స్, శానిటేషన్, ప్రాపర్టీ టాక్స్ అండ్ టౌన్ ప్లానింగ్ పై చర్చ జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాల్లో కీలకమైన ప్రాపర్టీ టాక్స్ వసూలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. సైబర్ సిటీలో సరూర్ నగర్ లో ఒకేలా టాక్స్ వసూలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో రాత్రికి రాత్రే వెలిసే హోటళ్లు, పబ్బులకు జీహెచ్ఎంసీ అనుమతి ఉంటున్నాయా అని నిలదీశారు. మరోవైపు కౌన్సిల్ హాల్లో ఓయో రూమ్స్ పై హాట్ గా చర్చ జరిగింది. రెసిడెంట్స్ పేరుతో కమర్షియల్ బిజినెస్ చేస్తుంటే జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఇక ప్రాపర్టీ టాక్స్ పై చర్చలో ఎంఐఎం, బీజేపీ మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంపై ఎంఐఎం ప్రశ్నిస్తుంటే ముందు ఓల్డ్ సిటీ పెండింగ్ బకాయిలపై కమిషనర్ ప్రకటన చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో స్పందించిన కమిషనర్ రొనాల్డ్ రోస్ ప్రాపర్టీ టాక్స్ అనేది జీహెచ్ఎంసీకి మేజర్ ఆదాయ మార్గమన్నారు. ట్యాక్స్ వసూలులో కొన్ని సమస్యలున్నాయని, త్వరలోనే సమీక్ష జరిపి పరిష్కార మార్గాలను వెతుకుతామన్నారు. ట్యాక్స్ వసూలులో చట్టం ప్రకారం వెళ్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పెనాల్టీ వేస్తున్నామని తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ శానిటేషన్ పై వాడి వేడి చర్చ జరిగింది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. గత 2 నెలలుగా జీహెచ్ఎంసీలో శానిటేషన్ సరిగ్గా లేదని బీఆర్ఎస్ విమర్శిస్తే, గతంలో నగరమంతా చెత్త లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. చెత్త సేకరణలో ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం వహిస్తుందని, నగరాన్ని శుభ్రంగా మార్చేందుకు ప్రైవేట్ సంస్థలకు అడుక్కోవాలా అని సభలో అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీనిపై స్పందించిన అధికారులు శానిటేషన్ విషయంలో కొంత సమస్య ఉందని, ఒప్పంద నియమాలను కాంట్రాక్టు సంస్థ పూర్తి స్థాయిలో పాటించడం లేదన్నారు. అలాగే శానిటేషన్ కార్మికుల కొరత ఉన్నట్లు ప్రకటించారు కమిషనర్. ఎక్కడైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో అక్కడ నోటీసులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక స్వీపింగ్ విషయంలో అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మేయర్ సీరియస్ అయ్యారు. శానిటేషన్ పై సైతం అవకతవకలు జరిగినట్లు పార్టీలతో సంబంధం లేకుండా కార్పొరేటర్లు ఆరోపించడంతో హౌస్ కమిటీ వేయాలనే నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. మరోవైపు జీహెచ్ఎంసీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్ సరిగ్గా లేవని, ఉన్నా కూడా క్రీడా ప్రాంగణాలు కూడా అధ్వానంగా ఉన్నాయని కార్పొరేటర్లు మండిపడ్డారు. కొన్ని ప్లే గ్రౌండ్స్లో కుక్కలు స్థైర్య విహారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. క్రీడా మైదానాల కోసం 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నా ప్రయోజనం లేదని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అంశం వచ్చినప్పుడు అధికారులపై మేయర్ సీరియస్ అయ్యారు. వ్యక్తిగతంగా పరిశీలన చేయాలని కమిషనర్కు సూచించారు మేయర్. మొత్తానికి 2 రోజుల పాటు సాగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ అధికారులు వర్సెస్ కార్పొరేటర్లుగా సాగింది. అధికారులపై చర్యలకు హౌస్ కమిటీల కోసం ఆయా పార్టీల నుంచి ఒక్కరి చొప్పున పేర్లు ఇవ్వాలని మేయర్ కోరారు. శానిటేషన్ అడ్వర్టైజ్మెంట్ పై హౌస్ కమిటీలు వేసి అక్రమాలను వెలికి తీయాలని ఆదేశించారు. మేడారంలో సమ్మక్క సారాలమ్మ జాతర ఎంతో ఘనంగా సాగుతోంది. జాతర నేపథ్యంలో మేడారం గ్రామంలోని గిరిజన మ్యూజియంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన నృత్య ప్రదర్శనలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యంలో పదం కలిపారు. ఆదివాసీ గిరిజనులను ఉత్సాహపరిచారు. బులెటిన్ విశేషాలు. నమస్తే.